హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం ఈవినింగ్ వ్లాగ్ అండి. మా నాన్న అయితే పనికెళ్ళారండి. పని నుంచి వచ్చి రాగానే ఇంకో గ్లాసుడు బనానా జ్యూస్ ఇచ్చామనుకోండి, చాలా బాగుంటుంది కదా. ఎండలో పనిచేసి అలా చల్ల చల్లగా జ్యూస్ తాగితే హాయిగా ఉంటుంది కదండి. అందుకే మా నాన్న కోసం అయితే బనానా జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను. చక్కెరకేళి అరటిపళ్ళు అయితే తీసుకున్నానండి. మా ఊర్లో అయితే చాలా ఎండలు కాస్తున్నాయి. మా పల్లెటూరులో సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. చాలా అంటే చాలా ఎండలు కాసేస్తున్నాయండి. అప్పుడే కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బనానా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. చాలా బాగుందని జ్యూస్ వచ్చిన వెంటనే ఇచ్చాము. చాలా బాగుందన్నారు కూడా. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే చిక్కు వెంట్రుకలు అతను కూడా వచ్చాడండి. మా అమ్మ అయితే ఇచ్చుకుందామని చూసింది ఏదైనా సామాన్లు. మా జుట్టు అయితే చాలా ఊడిపోతుందండి. నాదంటే చాలా డెలివరీ అయ్యాక చాలా మొత్తం ఎక్కువ ఊడిపోయింది వెనకాల. ఇంకా జుట్టు అంతా పోగేసి చిక్కు వెంట్రుకలు అతను వస్తే అతని దగ్గర అయితే సామాన్లు ఇచ్చుకుందామని చూసింది. అది కూడా ఉంటుంది వీడియోలో, చూసేయండి ఫుల్గాని. ఇంకెలాగైతే ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. చక్కెరకేళి అరటిపళ్ళు అయితే కదా చాలా తీపిగా ఉన్నాయండి. ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. మా అమ్మాయి చూడండి పక్కనైతే కూర్చుంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఆ చిన్న ఫోన్లు ఎప్పుడో పాతకాలం నాటియండి. అవి ఎట్టేసి వీడియో అయితే తీసేస్తుంది. ఇలాగా అరటిపళ్ళు అన్నీ కోసేసుకుంటున్నానండి ముక్కల కింద. మా అమ్మాయి పక్క నుంచి అయితే వీడియో అయితే తీసేస్తుంది చూడండి. అలా అయితే తీస్తుంది నన్ను వీడియో. ఇలా అయితే కోసేసుకుంటున్నానండి మొత్తం కూడా. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసేసుకుందాము. ఇంకోండి ఇలాగైతే కోసేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుందాము జ్యూసర్లోని. ఇలా వేసేసుకున్నాను చూడండి ఎలా తీస్తుందో ఫోన్ ఇచ్చుకుని. పాలు అయితే వేసుకుంటున్నానండి. చాలా బాగుంది. తర్వాత అయితే సరిపడా పంచదార అయితే వేసుకుంటున్నానండి. ఎలాగా బనానా ఎక్కువ తీపిగానే ఉన్నాయండి, అంత ఎక్కువ వేసుకోవట్లేదు, సరిపడా వేసుకుంటున్నాను. పంచదార కూడా వేసేసుకున్నానండి. దానికి సరిపడా నీళ్ళు కూడా వేసేసుకుందామండి కొద్దిగాని. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామో చూపిస్తాను చూడండి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. జ్యూస్ అనేది చాలా బాగుంది. పాలు ఎక్కువగా వేసానండి, చాలా టేస్ట్ వచ్చింది. ఇంకోండి ఇలా అయితే పట్టేశాను. ఇంక మా నాన్నగారు అయితే వచ్చేసారండి. ఇంకా అందరం కూర్చుని అయితే తాగేస్తున్నాం. ఇంకోండి ఇంకా చల్లగానే టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంకా చల్లగా తాగేస్తున్నాము. ఇంకా చాలా ఎండగా ఉందండి. 5 అవుతుంటే కానీ ఎండ అంతా పోవట్లేదండి. ఇంకా తాగేస్తాం కదండి చల్లగానే మిషన్ అయితే కొడుతున్నాను. ఈ చీర అయితే నేను తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన కొన్నారండి మా ఫస్ట్ పెళ్లి రోజుని. అప్పటి నుంచి జాకెట్ అయితే ఇంకా మా అక్కతో కుట్టించుకున్నానండి. అంటే నాకు అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నానని మిషన్ తొక్కకూడదని కుట్టుకోలేదు. ఇంకా అంచులు అవన్నీ కూడా మా అక్క కుట్టలేదండి. ఇంక చీర అయితే పంపించలేదు, బ్లౌజ్ ఒకటే పంపించానండి. ఇంకా నేను అంచుల తర్వాత కుట్టుకుందాంలే అని ఉంచేసాను. అంటే ఓ పక్కనేనండి, ఓ పక్కన అయితే అద్దాలు వచ్చేసింది. ఇంకో పక్కన ఇంకా మన బట్టలు మనం కుట్టుకోవాలండి. ఎంత బద్ధకం వస్తుందో నాకైతే. నా బట్టలు నా కుట్టుకోవాలంటే అదే ఎవరైనా బయట వాళ్ళు పట్టుకొచ్చారండి అనుకోండి, అప్పుడప్పుడు కుట్టిచ్చేస్తాను. ఏంటో తెలీదు, మన బట్టలు మనం కుట్టుకోవాలంటే ఎంతో బద్ధకంగా అనిపిస్తుంది. సర్లే కుట్టుకుందాంలే, ఇంట్లోనే ఉంది కదా మిషను అనిపిస్తుంది. ఇంకా కట్ చేసేసి శుభ్రంగాని అంచులకి ఒక పక్కనైతే అద్దాలతో ఉంది కాబట్టి ఇంకో పక్కనైతే కుట్టేస్తున్నాను నీట్గాని. ఇంకో ఉగాదికైనా కట్టుకుందామని. ఉగాది అయితే వెళ్ళిపోయింది కదండి, కట్టుకున్నాను ఆ రోజుని. ఉగాది రోజునైతే కట్టుకున్నానండి ఈ చీర అనేది. 2 సంవత్సరాల తర్వాత అంచు కుడుతున్నాను చూడండి, ఎంత గ్రేటో. మొత్తం ఇలా అయితే కుట్టేస్తున్నానండి. ఇంకా ఎప్పుడైనా కుట్టుకుందాం అనిపిస్తుంది కానీ ఏంటో మర్చిపోతానండి. అప్పుడు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడే గుర్తుకొస్తుంది. ఇంకా ముందు రోజే ఇంకా నేను ఇలాగైతే
కొంచెం కుట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత కుట్టేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 4 అవుతుందండి. ఇంకా వాకిలైనా శుభ్రంగా తుడిసేసుకుంటున్నాను నీట్గాని. ఇంకా ఎండగానే ఉందండి, చాలా ఎండగా ఉంది. గదులన్నీ తుడిసేసుకుని ఇంక వాకిలు కూడా తుడిసేసుకుంటున్నాను. అప్పటికి ఎండ అయితే పోలేదండి, 5 అవుతుంటే కూడా పోలేదు. మొత్తం అయితే ఇలా అయితే తుడిసేసుకుంటున్నానండి. మా అమ్మాయి అయితే వచ్చేస్తుంది. మా చెల్లి అయితే పట్టుకుంటుంది. చూడండి చాలా ఎండగా ఉంది. అప్పుడు టైం వచ్చేసి 4 అయినా కూడా ఎండ అయితే పోలేదు. ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇలా అయితే తుడుచుకున్నానండి. తర్వాత రోజు అయితే నేను ఇది కొంచెం సూట్ అయితే చేశానండి. తర్వాత రోజు అంటే చికెన్ ఎంట్రుకలు అతను అయితే వచ్చాడండి. సామాన్లు దాపు అయితే ఇచ్చుకుంటుందండి మా అమ్మ. ముందు దాపు అయితే అది కొబ్బరికాయ ఆడిపోయి పొయ్యి కాడే ఉంటుందండి చెట్టు. ఆ చెట్టు కొబ్బరికాయ ఆడిపోయి దాపు అయితే చట్టాడిపోయిందండి. ఇంకా అది మార్చేద్దాం అనుకుంది. కొద్దిగా తలంట్రుకలు ఇచ్చింది. అయినా డబ్బులు ఇవ్వమంటారులేండి, కొద్దిగా ఎన్నో కాదు. మొత్తం చుట్టేసి కొనంత అయితే చేశాడండి. ఇంకా డబ్బులు కూడా ఇమ్మన్నాడు. ఇంకా అదే తక్కువగా అడిగాడని ఇంక మా అమ్మ అయితే ఇవ్వలేదండి. చాలాసేపు బేరమాడాడు. చాలా జుట్టు అంది. చాలా నెలల నుంచి అయితే మేము జాగ్రత్త పెడుతున్నాము. అలా జాగ్రత్త పెట్టి ఏదైనా ఇచ్చుకుంటాము. దాఖలు అలాంటివి, బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు అలాంటివి ఇచ్చుకుంటామండి జాగ్రత్త పెట్టి. ఇంకా జుట్టు అయితే తక్కువైతే చేశాడండి. ఇది వచ్చేసి నైట్ అండి. చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా ఆ రోజునే నైట్ చికెన్ తెచ్చారనమాట. చికెన్ అయితే ముందు మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నానండి. ఉప్పు కారం వేసేసుకుని బాగా మొత్తం కలిపేసుకుని అల్లం పేస్ట్ కూడా వేసానండి. కొద్దిగానే అల్లం పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకుని కొంచెం సేపు అలా ఉంచుకున్నామండి. అంతలోకి ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి కదా. ఇంక ఇలాగైతే కలిపేసుకున్నానండి మొత్తం. ఇప్పుడైతే కుక్కర్లో వండుతున్నానండి. బాయిలర్ కాదన్నమాట, ఇది ఫారెను. ముక్క అనేది గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్లో వేస్తే ముక్క అనేది మెత్తగా అయిపోద్ది, టేస్ట్ కూడా ఉంటుంది. బాయిలర్ అయితే ఈ మధ్యన తింటలేదండి మేము. ఫారెనే తెచ్చుకుంటున్నాము. అదే బాగుంటుంది కూడా టేస్ట్గా. ఇంకా ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వేసుకుని తర్వాత అయితే పసుపుని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మగ్గిపోతాయి. అంతలోకి మ్యాగ్నేట్ చేసేసాను కదండి, అవి అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. చికెన్ కూడా వేసేసుకున్నానండి. కొంచెం మగ్గనిచ్చి తర్వాత అయితే వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇలాగా వాటర్ కూడా ఇలా వేసేసుకున్నాను. తర్వాత గుడ్లు ఉంటాయి కదండి, దాంట్లో గుడ్లు అనేది వాటర్ వేసేసుకున్నాకైతే వేసేసానండి. ఇలా అయితే వేసేసుకున్నాను. కూర ఉడిపాయకి అయితే చూపిస్తాను చూడండి. ఇంకోండి కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో వేడి కూర వేసుకుని అయితే తినేయాలి. చాలా బాగుంది కూర అనేది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.